అంజనాద్రి గ్రామంలో హనుమంతు, తేజ సజ్జ అల్లరి చిల్లరిగా తిరిగే అబ్బాయి. చిల్లర దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతుంటాడు. ఆ గ్రామంపై పాలెగాళ్ల దౌర్జన్యం చేస్తూ ప్రజలను వేధిస్తుంటారు. అయితే బలహీనంగా ఉండే హనుమంతు వారిని ఎదిరించడానికి ప్రయత్నించే క్రమంలో చావు దెబ్బలు తిని సముద్రంలో పడిపోతాడు. సముద్రంలో పడిన హనుమంతుకు దివ్యమైన రుధిరమని లభిస్తుంది. ఆ తరువాత ఊహించని విధంగా అద్భుత శక్తి అతని లభిస్తుంది. అయితే హనుమంతు పరాక్రమశాలిగా మారి విషయం తెలుసుకున్న మైకేల్ ఆ గ్రామానికి వస్తాడు. అంజనా గ్రామంలో అంజనమ్మ హనుమంతుకు ఉన్న బంధం ఏమిటి? గ్రామంలో మీనాక్షి ప్రేమను పొందడానికి హనుమంతు చేసిన సాహసం ఏమిటి? పాలెగల్ల చేతిలో గాయపడ్డ సముద్రంలో పడిపోయి హనుమంతుకు అక్కడ ఏం జరిగింది? సూపర్ హీరో కావడం ద్వారా ప్రపంచాన్ని శాసించాలనుకున్న మైకేల్ పన్నాగాలు హనుమంతుని ఎలా చెక్ పెట్టాడు? ఈ దుష్ట శక్తులను ఎదిరించే క్రమంలో ఆంజనేయ స్వామి అనుగ్రహం హనుమంతుడికి ఎలా లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ. మైకేల్ తన బాల్యంలో సూపర్ హీరోగా మారటానికి కుటుంబం చేసిన ద్రోహం ఆ పాయింట్ సినిమాను డిఫరెంట్ జోన్లోకి తీసుకెళ్లాడు. హాలీవుడ్ ఫ్లేవర్తో కథను నడిపించిన ప్రశాంత్ ఆ కథను అంజనాద్రి తీసుకెళ్లి హనుమంతు క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్మెంట్ చేయడం లభించిన తర్వాత కథ ఎమోషనల్ గాను అలాగే కామెడీగాను సాగి ప్రేక్షకుడిని కొంత అనుభూతిని పంచుతుంది. సత్యం గెటప్ సీను కామెడీ సినిమాను మరింత ఫన్నీగా మార్చిందని చెప్పవచ్చు. ఓ ట్విస్ట్ ఫస్ట్ హాఫ్లో ముగించేసరికి సెకండ్ హాఫ్ అంచనాలను డైరెక్టర్ పెంచేశాడు. ఇక సెకండ్ హాఫ్లో కొత్త కంటెంట్ను సాగదీయడం అనిపించిన మైకేల్ క్యారెక్టర్ యాంగిల్ కథను నడిపించడంలో ఇంట్రెస్టింగ్ జోన్లోకి వెళ్ళిందని చెప్పాలి. చివరి 20 నిమిషాలు సన్నివేశాలు క్లైమాక్స్ ఎపిసోడ్ను నడిపించే విధానం ఎగ్జాగ్రేషన్కి ఉండటమే కాకుండా ప్రేక్షకులకు భక్తిభావంతో కూడిన ఎనర్జీ హై లెవెల్ ఇంజెక్ట్ చేశాడు. అంతేకాకుండా ఈ సీక్వెల్ లీడ్ ఇవ్వడం ద్వారా ప్రేక్షకులు ఎదురు చూసే అవకాశం చెప్పవచ్చు. నటినరుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హనుమంతుడిగా తేజ సజ్జ అల్లరి చిల్లరిగా తిరిగే అబ్బాయి, తనకే తెలియని శక్తి ఆవహించిన యువకుడు, ప్రేమికుడిగా, సోదరుడిగా, అలాగే ఊరికి ప్రయోజనాలు కాపాడే పౌరుడిగా, ఆంజనేయ స్వామి భక్తుడిగా పలు కోణాల్లో ఉన్న ప్రాంతాల్లో పరాక్రమం ప్రవేశం చేశాడని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. అతడికి ట్రైలర్ మేడ్ క్యారెక్టర్లో తనదంటూ రుజువు చేసుకున్నాడు. ఇక మీనాక్షిగా అమృత అయ్యర్, హనుమంతుడి సోదరుగా అంజనమ్మ, వరలక్ష్మి శరత్ కుమార్, మైకేల్, వినయ్, రమ పర్ఫార్మెన్స్లు ఆకట్టుకున్నాయి. సత్యం, వెన్నెల కిషోర్ నవ్వులు పూయించారు. టెక్నికల్ విషయానికి వస్తే విఎఫ్ఎక్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ హనుమాన్ సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్లాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సీట్స్ తెరకు అతుక్కుపోయేలా సినిమాలను రూపొందించాడు. ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు బాగున్నాయి. తాను నమ్ముకున్న కథను ఖర్చు వెనకాడకుండా సినిమాను నిర్మించిన నిరంజన్ అభినందించాలి చెప్పాలి. సినిమాపై తన అభిరుచి ఏమిటో నిర్మాతలకు చూపించాడు. లవ్, కామెడీ తదితర అంశాలు తెరకెక్కించిన చిత్రం హనుమాన్. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు సాగతీతగా అనిపించిన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం తప్పదని ఇస్తుంది. కొన్ని విషయాల్లో లాజిక్ అందుకున్న అవి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పదనిపిస్తుంది. కానీ హనుమంతుడిపై భక్తిభావం, హిందూ పురాణాలను గుర్తు చేసే విధంగా హనుమాన్ ఉంటుంది. ఈ సినిమా తప్పకుండా థియేటర్లో చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఈ సినిమాలో థియేటర్లో మిస్ చేసుకోకండి. ఈ సినిమాకి 4/5 రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది.